డైట్ చేసే వాళ్ళకి, హెల్తీ ఈటర్స్‌కి, చిన్న పిల్లలకి అబ్బా! ఏజ్‌తో సంబంధం లేదండి. ఇది చట్నీల్లో ఇంకో ఆప్షన్ అనుకోని, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయడానికి నేను ఈ చట్నీ చూపిస్తున్నా. అండ్ ఇది నా డైట్‌లో ఉంది అనంటే, తినగానే నాకు వావ్! అనిపిచ్చింది. సో, అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలి అనిపించి, ఈ చట్నీని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. అండ్ ఏ ఎలాంటి టిఫిన్‌కైనా ఇట్టే సెట్ అయిపోతోందనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, అన్నీ మనకి కిచెన్‌లో ఉండే అవైలబుల్ ఐటెమ్సే అనమాట. సో, కొంచెం క్లీన్ చేసిన కొత్తిమీర, అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, దాంతో పాటు కొన్ని పచ్చిమిర్చి స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టుగా, కొన్ని 1 లేదంటే 2 అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కొన్నంటే కొన్ని పుట్నాలు వేయండి, కొంచెం జీలకర్ర వేయండి, అలాగే అల్లం వేయండి కొంచెం. పులుపు కోసం కొంచెం ఉసిరి వేసుకోండి. ఉసిరి లేదు అంటే మాత్రం జస్ట్ సాల్ట్ వేసి బ్లెండ్ చేసిన తర్వాత, బ్లెండ్ అయిన దాంట్లోకి